వేరే పబ్లిక్ మాకు కాల్ చేసి చెప్పారు. చెప్తే మేము నారాయణపురం బస్ స్టాండింగ్లో ఒక లేడీస్ ఉన్నారంటే వెళ్ళాము మేము. అయితే అక్కడికి ఏమైందంటే అమ్మేకి అసలు బట్టలే లేవు అసలు ఒంటి మీద. అక్కడ చాలా పబ్లిక్ ఉన్నారు కానీ అసలు బట్టలే లేవు అసలుకి. ఆ సిచ్యువేషన్ చూడంగానే మాకు కాల్ చేయగానే మేము వెళ్ళాము తీసుకురావడానికి. ఇంతమంది ఉన్నారు కనీసం తనకి క్లాత్ అని ఇవ్వలేదే అని చాలా బాధ అనిపించింది మాకు. కానీ ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత అమ్మే మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు మెడిసిన్ వాడటం మూలాన ఇక్కడ వాతావరణాన్ని బట్టి అలా కలిసిపోయి తను చాలా మంచిగా అయింది. తను తీసుకొచ్చిన తర్వాత ఆ రైస్ పెట్టామండి. అన్నం పెట్టినా కానీ అస్సలకేం నాకు వద్దు వద్దు వద్దని నెట్టేసింది. అయితే మా మేడం వచ్చి తిందా అని అడిగింది. మేడం వచ్చి అడిగినప్పుడు తినలేదు మేడం అంటే ఏం కావాలని అడిగితే నాకు పూరి కావాలని అడిగింది. ఇప్పుడు పూరి వేసి తను మేడం గారు తీసుకొచ్చి పెడితే తినలే, అది కూడా తినలే, గ్లాస్ పెట్టి కొట్టింది. అంత గందరగోళం చేసింది ఈ అమ్మాయి. అటువంటి అమ్మాయి ఇప్పుడు వీళ్ళతో కలిసిపోయి చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడు. ఈ అమ్మాయి మా దగ్గరికి వచ్చి 2 సంవత్సరాలు అవుతుందండి. అయితే ఇప్పటికి కూడా రమ్మంటున్నా కానీ లేచి రావట్లేదు చూడండి. తను భయపడుతుంది. అయితే తనను మంచిగా ఫుడ్ కానీ అన్ని విషయంలో మేము కేర్ తీసుకొని ఇక్కడ మంచిగా ఉంటుంది. కానీ వాళ్ళు ఎవరన్నది గుర్తుపట్టి తను తీసుకెళ్తే ఇంకా బాగుంటుంది సార్. బెటర్ అయింది కదా, మంచిగా అయింది కదా ఇప్పుడు.